వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని పవిత్ర రామతీర్థంలో శ్రీ సీతారామస్వామి ఆలయంలో పాప పరిహార పూజలు నెల్లిమర్ల మాజీ శాసనసభ్యుడు బడ్డుకొండ అప్పలనాయుడు నిర్వహించారు. ఆయన పత్రికా సమావేశంలో తిరుమల ప్రసాదాన్ని రాజకీయ ఉపయోగం చేసుకున్న చంద్రబాబును ఖండించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీ, సర్పంచ్లు, పార్టీ నాయకులు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి కేంద్ర ల్యాబ్ల కాడికి వెళ్ళి టెస్టులు చేసిన తర్వాత ఎటువంటి జంతు కొవ్వు లేదని చెప్పని నిర్ధారించి ఇవాళ కోర్టుకి షార్ట్ షీట్ వేయడం జరిగింది. వారగా నీ కుటుంబ సభ్యులకి విశాఖపట్నం భూములని మరి దారాదత్తం చేసి వాళ్ళకి అంటగట్టి చౌకగాలకి అప్పచెబుదామని చెప్పినటువంటి ఒక ఆలోచన చేస్తున్నాం. ఏవి చేసినా సరే అబద్ధాలే. సుమారుగా ఒక 100 మందికి ఒక పథకాలు చేయాలి ఒక గ్రామాల్లో అంటే 40 మందికి ఇచ్చి 60 మందికి కూడా 100 మందికి కూడా ఇచ్చాం. అన్నీ అయిపోయి అంటున్నారు. తండ్రిగా ఒక పెద్ద మనిషిగా ఈయన ఈ మాటలు మాట్లాడుతుండ్రు. ఒక ఏమైనంటే నేను సీనియర్ని, నాకు అనుభవం ఉంది, నాకు విజన్ ఉంది అంటున్నాడు. ఇలాంటి మాటలు ఈయనే మాట్లాడితే రేపు రాబోతున్న భవిష్యత్ తరాల్లో కూడా లోకేష్ కూడా ఇదే తాలూకా బాటలో నడిచే అవకాశం ఉంది. కాబట్టి మంచి ఆలోచన చేయండి, మంచిగా పరిపాలన చేయండి. ఇవాళ మా ప్రాంతాల్లో కూడా ఏవి మీరు చేయకపోయినప్పుడు కూడా ఉత్తరాంధ్రలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి అవ్వాలి, సమానమైనటువంటి రాష్ట్రం అభివృద్ధి అవ్వాలని చెప్పండి రాజధానిని విశాఖపట్నం పరిపాలన రాజధాని చేస్తే ఇవాళ మీరు అధికారానికి వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు అమరావతిలోనే పెడుతున్నారు.